పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. పులివెందులలో టీడీపీ పోటీ నామమాత్రమేనని సీఎం ఇచ్చే డబ్బుల కోసమే పోటీకి నిలిపారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫండ్ కోసమే బీటెక్ రవి తన భార్యను నిలిపారని విమర్శించారు. ఓటమి భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నేతలందరినీ పులివెందులలో దింపుతున్నారని మండిపడ్డారు. జగన్ భిక్షతో గతంలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు జగన్పై మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష సాక్షి నేను ఆదినారాయణ రెడ్డి ఫ్రాక్షన్ టీఎంలో ఖర్చులకు కూడా ఇబ్బంది పడేటువంటి సమయంలో నేను కడప నుండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి దేవుడికి డబ్బులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి కొడుకును మాట్లాడే స్థాయి నీకుందా? రాజశేఖర రెడ్డి కొడుకు గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే అర్హత నీకుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటలు? ఒక్కటైతే ఖచ్చితం సోదరా, ఈ నెల 12వ తారీఖున జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం